ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కి ప్రసారాన్ని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 195 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఈరోజు 22 జనవరి 2025 సంవత్సరం. జనవరి 22 తారీఖుకి చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. అది ఏమిటి అన్నట్టయితే 22 జనవరి 2024 సంవత్సరం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఏకపత్ని వృతుడు, పితృవాక్య పరిపాలకుడు, అందరి హృదయాల్లోనూ కూడా రమించేవాడు, బ్రహ్మేంద్రాది దేవతల చేత పూజింపబడినవాడు. అటువంటి శ్రీరామచంద్రుల వారు బాల రూపంలో, అంటే శ్రీరాములల్లా ఆ రూపంలో దర్శనమిచ్చిన రోజు. ఎక్కడ దర్శనమిచ్చాడు, ఎలా దర్శనమిచ్చాడో తెలుసుకుందామా? అక్కడ స్థలం రామ జన్మభూమి అయోధ్య, ఉత్తరప్రదేశ్లో దర్శనమిచ్చాడు. ఆయన పేరే శ్రీరాములల్లా. అయితే ఆయన ఎలా దర్శనమిచ్చాడు? 51 అంగుళాలు కృష్ణశిల, అంటే నల్లటి శిలలో దర్శనమిచ్చాడు. సుమారు 4 అడుగుల 3 అంగుళాలు ఎత్తు ఉంటుంది. అయినట్టయితే ఆయనకి అలా దర్శనం ఇవ్వటానికి వాస్తుశిల్పి ఎవరో తెలుసా? చంద్రకాంత్ సోంపురి. 2024 జనవరి 22న బాలరాముని రామలల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి సువర్ణ ఆశ్రమంతో జరిగింది. 2020 ఆగస్టు 5వ తారీఖుని భూమి పూజ జరిగింది. అది కూడా ప్రధాని మోడీ గారి స్వహస్తములతోనే జరిగింది, బంగారు ఆశ్రమంలో జరిగింది. అటువంటి పర్వదినం ఆ రోజునే. అయితే అక్కడ జరిగే పండుగలు ఏంటి అన్నట్టయితే శ్రీరామనవమి, దీపావళి. అటువంటి స్వాముల్ని మనం నిత్యము కూడా పూజించుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ ఒక్క శ్లోకాన్ని చదివినట్టయితే 1000 సార్లు రామనామం చేసినంత ఫలితాన్ని అంటారు. కరెక్ట్ కూడాను. అందుకే శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మంత్రాన్ని అందరూ కూడా స్మరించుకున్నాము. ఆయనకు అనుగ్రహానికి, కృపా కటాక్ష వీక్షణానికి మనం శిరస్సు వంచుతాము. జై రామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.